మీ మామ్స్ డెలివరీ తర్వాత కాల్షియం అండ్ విటమిన్ ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నారా? నేను చేసిన తప్పు మాత్రం మీరు అస్సలు చేయకండి. డెలివరీ తర్వాత నార్మల్గా డాక్టర్స్ ఇస్తారు కదా కాల్షియం విటమిన్ ట్యాబ్లెట్స్, అవేమో నేను అవాయిడ్ చేశాను అనమాట కంప్లీట్లీ. మహా అంటే ఒక 4-5 ఇయర్స్కి తింటాను, 5 months వరకు. బట్ నాకు దానివల్ల వచ్చాయి చూడండి కాంప్లికేషన్స్, నార్మల్గా రాలేదన్నమాట. ఫస్ట్ స్టార్ట్ అయింది ఏంటంటే బ్యాక్ పెయిన్ ఎంత అంటే ఇంకా నేను ఇదేంటో నేను హార్ట్ అటాక్ ఏమో అని ఫీల్ అయ్యాను అనమాట. అట్లా ఉండింది. నాకు వీడికి రిఫ్లెక్స్ ఉందన్నమాట. సో దట్ ఖచ్చితంగా ఎవ్రీ టైం కూర్చొని ఇవ్వాలి. దానివల్ల బ్యాక్ పెయిన్ ఎక్కువ వచ్చేసి, దాని తర్వాత టీత్ ఏంటి తెలుసా, ఆ టీత్ ఏమో ఇరిగిపోయి కాల్షియం తక్కువ ఇరిగిపోయి పిండి అయిపోయింది అనమాట. నాకు చూపించడానికి ఏం సిగ్గలేదు, కానీ మీరు ఇబ్బంది పడతారని చూపించట్లేదు. ఇటు సైడ్ ఒక టీత్ అయితే ఇరిగిపోయింది నాకైతేనో, అంత కాల్షియం డెఫిషియన్సీ వచ్చేసింది అనమాట. ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇట్లా వంగి ఏదైనా పని చేసి ఒక 1 minute మళ్ళీ లేయాలంటే ఒక 2 minutes టైం తీసుకుంటాను అనమాట. అలా పట్టేసుకున్నట్టు అయిపోతుంది. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇంకా బ్లడ్ కూడా తగ్గినట్టు అనిపించేసింది నాకు. ప్రెగ్నెన్సీ టైంలో కూడా కొన్ని కాంప్లికేషన్స్ వచ్చాయి నాకు దానివల్ల. సో దాని తర్వాత డాక్టర్ని చెక్ చేసుకుంటే, నువ్వు అసలు ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నావా అని అడిగారు. లేదు వేసుకోవట్లేదు. వాళ్ళు చెప్పిన తర్వాత లేదు నువ్వు కంటిన్యూస్గా వేసుకోవాలంటే, అప్పుడు వేసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఐ ఫీల్ బెటర్ అనమాట. ప్లీజ్ అమ్మలు, వీళ్ళని మనం ఎట్లాగో బాగా చూసుకుంటాం, మనల్ని కూడా మనమే బాగా చూసుకోవాలన్నమాట. హ్యాపీ మోమ్ ఈక్వల్ టు హ్యాపీ బేబీ కదా. మా హ్యాపీ బేబీస్. సో దట్ మీరు కూడా మంచిగా ట్యాబ్లెట్స్ మాత్రం మర్చిపోకుండా, ఒకవేళ ఆ ట్యాబ్లెట్స్ మీకు ఎక్స్పెన్సివ్ అనిపిస్తే గిన మనకి ఆశా వర్కర్లు వాళ్ళ దగ్గర ఉంటే మనం అడిగేంత వరకు ఇయ్యారనమాట. సో దట్ అడగండి. మంచిగా ప్రెగ్నెంట్ ఉమెన్కి 6 months వరకు ఇవ్వాలన్నమాట. అది గవర్నమెంట్ ఇచ్చినేటివి. సో దట్ ఖచ్చితంగా తీసుకొని తినండి ట్యాబ్లెట్స్. హ్యాపీగా హెల్తీగా ఉండండి. మీ బిడ్డల్ని మంచిగా చూసుకోండి. ఇద్దరు పిల్లలు ఉంటే ఎట్లా కష్టాలు ఉంటాయి తెలుసా. బాయ్.